మీ రికార్డ్ దిస్. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్. సో ఇప్పుడు మీరు ఇందులో మనకు 3 స్టాక్స్ వచ్చాయనుకోండి, చాలా చక్కగా వెళ్తాయి. ఇందులో వచ్చిన స్టాక్స్ చాలా పర్ఫెక్ట్‌గా కూడా వెళ్తాయి. ఓకే. దిస్ ఈస్ గ్యాన్ బులిష్. దెన్ దిస్ ఈస్ కళ్యాణి జ్యువెల్లర్స్ అండ్ దిస్ ఈస్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఆఫ్ కోర్స్ ఇందులో రాదు. ఇలా అనుకుంటా మనం టైప్ చేయాలి బజాజ్ ఆటో. బజాజ్ ఆటో మనం టైప్ చేసి చూసినట్టయితే బజాజ్ ఆటో కూడా బులిష్ అయింది. సో ఇది మార్నింగ్ బై 9:20, 9:15 మనకి అలర్ట్ ఎలా వచ్చిందో అలాగే 9:15 కల్లా వచ్చేస్తుంది. దీనికి కూడా అలర్ట్ సిస్టమ్ ఉంది. చూపిస్తాను అదే. మొమెంటమ్ స్టాక్స్ ఫర్ స్వింగ్ ట్రేడ్. పైవోట్లో మీరు చూసుకుంటే అదాని అండ్ సల్ఫర్ సెల్లింగ్ వచ్చింది. బజాజ్ ఆటో వచ్చింది. అలర్ట్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికైతే ప్రీమియం వెర్షన్స్ ఉన్నాయో వాళ్ళు అలర్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. లేదా మనం డాష్ బోర్డ్ ఎవరికైనా కావాల్సినట్టయితే ఇందులో మంచి ఒక డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్ విల్ గివ్ యూ వెరీ గుడ్ స్టాక్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ రివర్సల్ ఫ్రమ్ బులిష్ టు బేరిష్ టు బులిష్. సో ఇక్కడ చూడండి, మనకి ఒకసారి రిట్రేస్మెంట్ ఒకసారి చూడండి, ఎంత చక్కటి రిట్రేస్మెంట్ అయింది ఇక్కడ. సో టైటన్ దిస్ ఇస్ ఇక్కడికి వచ్చి ఇందులోంచి మళ్ళీ రిట్రేస్మెంట్ అయిపోయి ఇక్కడ ఈ స్టాక్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బజాజ్ ఆటో, నెస్లే, టైటన్, జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఇది కూడా చూద్దాం. అంటే మీకు ఒక స్టాక్ చూపిస్తే మీకు అంతగా నమ్మకం కలుగుతుంది. చూడండి, ఇదేంటిది 920 బుల్లిష్ రివర్సల్. 920 తర్వాత అది ఏంటి అవుతుందంటే బుల్లిష్ రివర్సల్ అవుతుంది. మీరు 925, 30లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇవన్నీ ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్లు అవి ఉంటాయి అనుకోండి. సో మనకు కావాల్సింది బెస్ట్ స్టాక్స్ ఇక్కడ ఉంటాయి. పివోట్స్ కిందకి పడిపోతున్న స్టాక్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇది హెచ్డిఎఫ్సి నేను చూశారు, ఇది పడిపోయింది. బంధన్ బ్యాంక్ ఒకటి కిందకి పడే ఉంటుంది ఖచ్చితంగా. ఎస్. సో ఇది దాని తర్వాత మనకి బ్రేక్అవుట్ స్టాక్స్, స్వింగ్ స్టాక్స్, ఇది కూడా క్యాష్లో వస్తాయి, చాలా చక్కగా ఉంటాయి. ఇందులో స్టాక్స్ కాసేపు ఆగి ఓపిక పట్టారంటే సూపర్ డూపర్గా వెళ్తాయి ఇవి. ఓకే, అలాగే ఇందులో నేను క్యాష్ కూడా, ఈక్విటీస్ కూడా ఇచ్చాను. దోస్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టాక్ ఆప్షన్స్ ఆర్ నిఫ్టీ ఆప్షన్స్, దెన్ దే కెన్ లుక్ ఎట్ దిస్. దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ స్టాక్ ఫిల్టర్ విచ్ గివ్స్ యూ ట్రమెండస్ స్టాక్స్ దట్ దే మూవ్ వెల్. మీకు దాన్ని ప్రత్యేకించి మీకు చూపిస్తాను. అది ట్రెండింగ్ స్టాక్స్ అని ఉంటుంది, కొంతమంది తీసుకున్నారు. సో టాప్ ట్రెండింగ్ స్టాక్స్ లోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ దెన్ యూ హ్యావ్ ది ఆప్షన్ టు సెలెక్ట్ స్టాక్స్ టు క్రాస్ ఓవర్ జరిగిన స్టాక్స్ మనకు కావాలంటే, బుల్లిష్ కావాలంటే బుల్లిష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, బేరిష్ కావాలంటే బెరిష్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ ఉన్న స్టాక్స్ మీరు ఇక్కడ చూడండి. దీస్ ఆర్ ఆల్ బుల్లిష్ స్టాక్స్ అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ స్టాక్స్ మూవ్ వెల్. ఓకే, ఇందులో వచ్చిన స్టాక్స్ చాలా చక్కగా వెళ్తాయి. సో అనాలిసిస్ కూడా ఇక్కడ చెప్తుంది. ట్రెండ్ బుల్లిష్ ఉంది, మొమెంటమ్ స్ట్రాంగ్ ఉంది, వాల్యూమ్ నార్మల్ ఉంది, ఐడిఎక్స్ స్ట్రాంగ్. ఓకే, ఆర్ ఫిల్టర్ ఈస్ బుల్లిష్ అండ్ కన్విక్షన్ ఇస్ 90%. సో కన్విక్షన్ ఎక్కడైతే 90 ఉందో ఆ స్టాక్స్ ని మనం ఇన్స్టిట్యూషనల్ వైజ్ గా దే ఆర్ ఆల్ గుడ్. సో వీ కెన్ గో ఫర్ కాల్ ఆప్షన్, అంటే కాల్ ఆప్షన్ ఉంటే లేదా కాల్ క్యాష్ లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ అనలైజ్ చేసింది. నిఫ్టీ అనాలిసిస్ లో ఏంటంటే ట్రెండ్ ఇస్ బెరిష్. సో వాల్యూమ్ ఈజ్ నార్మల్ అండ్ మొమెంటమ్ ఈజ్ వీక్. మొమెంటమ్ వీక్ ఉన్నది. సో అందుకని ఇక్కడ నుంచి మళ్ళీ చెప్పాను, ఇది వీవ్యాప్. ఈ వీవ్యాప్ మనకి ఎప్పుడు చాలా బాగా ఉపయోగిస్తుంది. వీవ్యాప్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ మూవింగ్ యావరేజెస్. సో వీవ్యాప్ ఇస్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఎప్పుడైతే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ దగ్గర రిట్రేస్మెంట్ జరుగుతుందో అప్పుడు మనకి ఆ డైరెక్షన్ లో స్టాక్ స్ట్రాంగ్ వెళ్తుంది. ఓకే, సో ఇది మనకి 124 నుంచి ఎక్కడికి వెళ్ళిందండి, ఆల్మోస్ట్ 159. సో దిస్ ఇస్ రియలీ గుడ్ అండ్ వండర్ఫుల్. ఎందుకంటే మన రిట్రేస్మెంట్ అనేది జరిగితే అది మనకి ఈజీగా ఉంటుంది కొనుక్కోవడం. రైట్. సో మనకి ఇక్కడ వచ్చిన స్టాక్ ఫిల్టర్స్ ని మనం ఈజీగా స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఓకే, లేదా మీరు యూ కెన్ ఆల్సో చెక్ దీస్ స్టాక్స్. ఎవరైతే ఇఫ్ ఇట్ ఆల్ ఓన్లీ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఓన్లీ ఇన్ ఈక్విటీ అడ్వాంటేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో equity advantage is that you can take the advantage of 5 times margin given by the broker. You can contact your broker and ask them to activate that. So they activate in your account, trading account, and then you can trade in this. If you have 1 lakh, you can trade 5 lakh rupees of worth cash equities for intraday only. Okay, and this is something called bullish but gap down. Okay, this is bullish but back down. దేర్ లిటిల్ స్మాల్ బ్యాక్ డౌన్, చిన్న గ్యాప్ డౌన్ ఉంటుంది. నిన్నటి క్లోజ్ కంటే ఇవాళ కొద్దిగా గ్యాప్ డౌన్ వస్తాయి. చాలా స్టాక్ స్వింగ్ అయితే మంచి స్వింగ్ వస్తాయి. ఓకే, దిస్ ఇస్ వన్ పార్ట్. వన్ మోర్ పార్ట్ ఈస్ దట్ వీ హ్యావ్ ఐల్ షో యూ వన్ మోర్ పార్ట్. దట్ ఈస్ yesterday we were discussing about all
ఓకే. ఆల్ సెక్టర్స్. సెక్టోరియల్ ఫిల్టర్‌కొచ్చేసరికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈజీగా సెక్టర్స్ బేస్డ్ చేసుకున్న వాళ్ళకి. ఆల్రెడీ షీట్ తీసుకున్న వాళ్ళకి సెక్టర్స్ గురించి ఆలోచించక్కర్లేదు. బికాజ్ ఇట్స్ దేర్ ఆల్రెడీ. సెక్టర్స్ మనకి ఏ సెక్టర్ బులిష్ ఉంది, ఏ సెక్టర్ బేరిష్ ఉందో కూడా మనకి ఇక్కడ ఈజీగా తెలుస్తుంది. మీరు క్లిక్ చేయగానే పక్కకెళ్ళి టీవీఎస్ ఆటో సెక్టర్ బులిష్ ఉందంటే టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, మదర్సన్ సుమి, హీరో మోటార్ కార్ప్ దీస్ ఆర్ ఆల్ బులిష్. సో అనదర్ సెక్టర్ మెటల్ మైనింగ్, జింక్, హింద్ కాపర్, ఎన్ఎండిసి దీస్ ఆర్ ఆల్ బులిష్. అలాగే ఇక్కడ స్టాక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యూనిట్స్ అన్ని కూడా బేరిష్ ఉన్నాయి. సో యూ కెన్ ఫైండ్ అవుట్ దట్స్. సో దట్ వే వీ కెన్ ఫైండ్ అవర్ స్టాక్స్ ఈజీలీ యూజింగ్ సెక్టర్స్. సెక్టర్స్ వాడాలనుకున్న వాళ్ళకి మీరు ఇక్కడ సెక్టర్ బేస్డ్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఉంటుంది. దీన్ని యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. You can find out the stocks. Today we got auto sector was good top and మీరు ఒకటే చూసుకోండి ఇక్కడ ఆటో సెక్టర్ ఉంది ఇందులో ఆటో స్టాక్ ఏదైనా తీసుకోండి అలాగే ఇక్కడ అలర్ట్స్ ఫాలో అయిన వాళ్ళు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ హౌ టు యూజ్ అలర్ట్స్ అని చాలా మంది అడుగుతున్నారు సో కంగారు పడకండి ఇందులో ఇక్కడ ఫస్ట్ సెక్టర్ చూడండి సెక్టర్ మరీ 2-3% ఉన్నదనుకోండి ఇఫ్ ద సెక్టర్ ఇస్ 2% లైక్ నో 2% మోర్ దాన్ 2% 3% ఒక్కొక్కప్పుడు వస్తుంది అప్పుడు అలాంటి సెక్టర్ని వదిలేయాలి ఎందుకంటే ఆ సెక్టర్ మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్టాక్ ఎలాగో అది కూడా అలాగే సో ఇప్పుడు మనకి ఆటో సెక్టర్ చాలా రీజనబుల్గా మనకి పెరిగింది అంటే 0.93 అంటే దిస్ ఇస్ రియలీ గుడ్ 1%, 1.2, 1.3, 9.9%. This percent of movement is really good for any stock also, even in stock also. అంటే ఆ గ్యాప్ లో ఉంటేనే స్టాక్స్ బాగా పైకి వెళ్తాయి అలాగే ఇక్కడికి వచ్చేసరికి టీవీఎస్ మోటార్ అంటే ఆటో సెక్టర్ మనకు తెలిసింది ఫస్ట్ స్టాక్ ఇస్ టీవీఎస్ మోటార్ టాప్ 1 దెన్ యూ కెన్ గో విత్ దట్ ఆర్ ఇఫ్ యూ నో ఎనీ స్టాక్ ఫ్రమ్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఆటో యూ వాంట్ టు డూ యూ కెన్ ట్రేడ్ ఇన్ దమ్ ఓకే షార్ట్ కవరింగ్ వచ్చేసరికి షార్ట్ కవరింగ్ లో మెటల్స్ బాగున్నాయి చూడండి మెటల్స్ మనకు వచ్చింది ఆల్రెడీ మెటల్స్ కూడా 0.63 ఉంది పర్వాలేదు ఓకే దెన్ వీ కెన్ గో మెటల్స్ ఏమైనా ఇక్కడ ఉన్నాయేమో చూడండి ఇక్కడ వచ్చిన స్టాక్స్ లో మెటల్స్ ఏమైనా ఉందేమో చూడండి లేదంటే మెటల్ స్టాక్స్ ఇక్కడికి వచ్చి మీరు వెతుక్కోవచ్చు యూ కెన్ ఫైండ్ అవుట్ మెటల్ స్టాక్స్ ఆల్సో ఇక్కడికి వచ్చేసి మీరు బెరీ సెక్టర్స్ ఉన్నాయి కాబట్టి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఉంది తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉంది వాటిలో ఉన్న బుల్లిష్ అయితే బుల్లిష్ చూడండి బేరిష్ అయితే బేరిష్ చూసి సో ఇక్కడ టైం టు టైం మారుతూ ఉంటుంది ఇందాక చూసినప్పుడు ఇప్పుడు డిఫెన్స్ అండ్ ఏరో స్పేస్ వచ్చింది సో ఈ స్టాక్స్ చక్కగా వెళ్తాయి డాటా ప్యాటర్న్స్ క్యాష్ లో ఉంటుంది డేటా ప్యాటర్న్స్ ఇది కూడా చూడండి చక్కగా వెళ్ళింది మీకు ఇంకా సార్ ఇప్పుడు నేను చూసేసరికి మెటల్స్ నుంచి దీనికి మారిందండి ఎలా అనుకుంటే ఇక్కడ నేను ఫ్రీగా కూడా నేను ఇందులో పెడుతున్నాను ఆ సెక్టర్లో ఇక్కడ చూసుకోవాలనుకున్న వాళ్ళు సెక్టర్స్ దే కెన్ సీ సెక్టర్స్ ఓవర్ ఇయర్ సో యూ గెట్ సెక్టర్స్ ఫ్రమ్ ఫ్రమ్ ది టైమ్ టు టైమ్ అలర్ట్స్ వస్తూనే ఉంటాయి యూ కెన్ ఫైండ్ అవుట్ దీస్ సెక్టర్స్ ఆల్సో అందులో స్టాక్స్ కూడా ఇస్తాం ఆటోమొబైల్ ఎలా ఉంది డిఫెన్స్ ఎలా ఉంది ఏది పెరిగింది ఎంత పెరిగిందో చెప్తుంది చెప్పిన తర్వాత కింద టాప్ గెయినింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమొబైల్స్ అయితే ఏషియన్ మోటార్స్ బజాజ్ ఆటో టీవీఎస్ మోటార్స్ 3 స్టాక్స్ వచ్చాయి డిఫెన్స్ లో అయితే ఇక డిఫెన్స్ చూడండి పొద్దున్న వచ్చింది 9:25కే డిఫెన్స్ స్టాక్స్ వచ్చాయి మెటాటెక్ బిఈఎంఎల్ జెన్టెక్ సో బిఈఎంఎల్ ఒకసారి చూద్దాం బిఈఎంఎల్ పడిపోయిందండి సో ఐ డోంట్ నో బిఈఎంఎల్ డిఫెన్స్ అండ్ ఆరో పొద్దున్నే మార్నింగ్ మనకి బేరిష్ లో ఉన్నాయి సో ఇది దే ఆర్ ఇంటూ టాప్ గెయినర్స్ అని వచ్చింది సో సమ్ సంథింగ్ రాంగ్ లైక్ ఇక్కడ ఫార్మా అని చూపిస్తుంది ఇక్కడ డిఫెన్స్ అని ఆరో వచ్చింది సో ఐ చెక్ ఇట్ ఐ కరెక్ట్ దిస్ ఓకే ఆటోమేటిక్లీ దే బికమ్ రాంగ్ సమ్ టైమ్స్ ఓకే యా నౌ దిస్ ఇస్ అవర్ ఏదైనా సరే రిట్రేస్మెంట్ ఎందుకంటే మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ ఇస్ బేరిష్ సో ఓవరాల్ ట్రెండ్ ఆఫ్ నిఫ్టీ ఇస్ బేరిష్ సో దో ఫిబొనసీ లెవెల్ దగ్గర ఒకసారి పైకి వెళ్ళినప్పటికీ అది అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది మీరు చూసినట్టయితే నిఫ్టీని చూడండి నేను చెప్పాను ఈ మూవింగ్ యావరేజ్ వీఆప్ చూసినట్టయితే చూడండి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి రిట్రేస్ అయిపోయి కిందకి వచ్చింది సో ఇప్పుడు మన ఆప్షన్ చూసినట్టయితే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది సో ఇక్కడ మీరు మీ టైంలో నాతో ఇప్పుడు లైవ్ ట్రేడింగ్ వచ్చినప్పుడు నాకు ట్రేడ్ చేద్దాం అనుకున్నారు అనుకోండి అప్పుడు యూ కెన్ యూజ్ యువర్ ఓన్ ఫిబొనసీ రిట్రేస్మెంట్ ఇక్కడ పడిపోయింది సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వెళ్ళిందని ఇది సో ఇది హై సో సరే ఇక్కడ నుంచి మనం ఎంట్రీ మళ్ళీ 148 దగ్గర ఎంట్రీ 148 ఎంట్రీ ఇచ్చిందంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు టార్గెట్స్ కూడా కావాలంటే టార్గెట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మీరు నేనైతే రెండే సెలెక్ట్ చేస్తాను మీరు కావాలనుకున్నప్పుడు మీరు ఎవరికైనా కావాలనుకుంటే మిగతా లెవెల్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఇఫ్ ఎనీబడి వాంట్స్ దట్ దే కెన్ ఆల్సో యాడ్ దేర్ టార్గెట్స్ ఆల్సో ఓకే సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ చూడండి ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు 157 152 దాకా 153 దాకా వెళ్ళింది
సో ఇది మళ్ళీ మనకి మార్కెట్ పడిపోతుంది కాబట్టి ఇట్ విల్ వర్క్. అలా ఫిబొనాసి మార్కెట్‌లో మాన్యువల్‌గా వేసుకోవడం కూడా నేర్చుకోండి. సో దట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ రిజల్ట్స్. సో టీవీఎస్ మోటార్స్ ర్యాలీ అయిపోయింది. నేను నిన్న దీంట్ని బీటీఎస్‌టీ కింద ఇచ్చాను టీవీఎస్ మోటార్స్. ఇక్కడ చూడండి. టీవీఎస్ మోటార్ ఇచ్చింది రూ. 33 దగ్గర కొనమన్నాను. సో లెట్ మీ షో దట్ వాట్ హ్యాపెండ్. ఓకే. టీవీఎస్ మోటార్స్ ఇదే టీవీఎస్ మోటార్స్ 3900ది రూ. 33 అండి. ఈ ఈ ప్రాంతంలో కొన్నారు వాళ్ళు నిన్న. రూ. 33 నుంచి ఎక్కడికి వెళ్ళిందండి? ఇట్ ఇస్ 101, 102 దాకా వెళ్ళింది. సో 101.30 హై. ఆల్మోస్ట్ ఇది లాట్ సైజ్ వచ్చేసి 175. సో ఈవెన్ ఇఫ్ యూ కెన్ బుక్ 10 పాయింట్స్ ఆల్సో రూ. 1750. ఫస్ట్ క్యాండిల్ బయటకు వచ్చినా కూడా మీకు మంచి డబుల్ అయిపోయింది. అంటే 30 నుంచి 75 అంటే డబుల్ అయిపోయింది. 35 పాయింట్లు వచ్చాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో మనం మన షీట్‌లోంచి బీటీఎస్‌లు కూడా మనం తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే షీట్స్ ఎవరైతే తీసుకున్నారో దోస్ హూ హావ్ టేకెన్ ద షీట్ అండర్‌స్టాండ్. ప్లీజ్ వాచ్ కేర్‌ఫుల్లీ అట్ 3:15 అరౌండ్ ఫ్రమ్ 3:15 to 3:30 or 3 o'clock to 3:15 or you can say 3 to 3:25. If any new stock is there, okay, if any new stock is there, then that is the best stock to go into that BTST. ఎందుకంటే షార్ట్ కవరింగ్ ఎప్పుడైతే జరుగుతుందో వెన్ షార్ట్ కవరింగ్ హ్యాపెన్స్ వాట్ హ్యాపెన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ టు ఎంటర్ ఇన్ టు దట్. సో యూ కెన్ యూజ్ దట్ వే. ఓకే. కమింగ్ టు నిఫ్టీ ట్రెండ్ చేంజ్ అలర్ట్స్, వీ హ్యావ్ నిఫ్టీ ట్రెండ్ చేంజ్ అలర్ట్స్ హియర్. సో లెట్ మీ షో యూ దట్ what it is saying. ओके, మనకి ఎప్పుడైనా సరే निफ्टी ट्रेंड चेंज अलर्ट्स जब भी మనం नए नए जो ज्वाइन किए उनके लिए मैं बता देता हूँ कि निफ्टी ट्रेंड चेंज में अगर देखना है कोई भी स्टॉक मतलब इस ग्रुप में है तो इतना ध्यान रखिए जब भी अलर्ट आती है तो वो अलर्ट कंपलसरी निफ्टी हमको तब हमारा हाई में होना चाहिए या तो लो में होना चाहिए, डे हाई डे लो पे होना चाहिए. तो चलिए एक बार देख लेते हैं निफ्टी का क्या हाल है. इसको एक बार बंद कर लेते हैं. तो फिर ये निफ्टी है. तुम्हारा अलर्ट्स कितने बजे आए थे? सुबह 9:23 पर आया था. तो सुबह सुबह 23 पर आया था. तो 23 यानी यहाँ 23 यानी 23 का ये एक बार वो भी 1 मिनट के टाइम फ्रेम में भी देख सकते हैं या तो प्राइस भी फॉलो कर सकते हैं. यहाँ जो प्राइस होता है ये प्राइस भी ये बैंक निफ्टी का दिया पहले और इसके बाद every day he calls during the live session only, the gentleman. So now this is something called Nifty. This is also Bank Nifty. This is Nifty. 28 and 30, 28. Around 28 we got an alert in 2468. So Miroko, you can also draw one line like this. 2458. 2468. Okay. So this is crucial time. This is the lower low part lo ochindi, but market was so bearish. It is below the VWAP, and you mark the high and low of that candle, and wait for the candle to break out. Okay. Usually it breaks above, but it is strong bearish. So hence, once it is crossed, then you can go for a put option even if at this point of time. 24,000 put option you can at this point of time. What is the time? 9:28. Just go here and check 9:28. This is see 9:26, 9:28. This is the 9:28 candle. So you can use that also. Okay. You can use this candle. Just mark the high and low of this candle. Just let me mark this high candle high and candle low, because 9:28 we got our entry is this. So exactly at the same point it has come down and touched this and went up. యాక్చువల్లీ ప్రతిరోజు కూడా నేను లైవ్లోకి వెళ్ళినప్పుడు ఇందులో ఇదే చెప్తాను నేను ఏంటంటే మనం ఆ క్యాండిల్కి హైలో మార్క్ చేసుకోండి, దెన్ దట్ ఈస్ యువర్ ఎంట్రీ పాయింట్. అండ్ అగైన్ ఇట్ కమ్స్, యూ కెన్ చెక్ ఇట్. లెట్ మీ ఓపెన్ దిస్ టేక్ సమ్ అదర్. Okay, I'll take this. So 9:28, this is the candle. From low to high, I'll mark it. Okay, two lines with two lines. And you can see how beautifully it has come down and touched it and went up. So your entry, here. Once you got an entry here, another entry is again, we got another entry here. Second entry. So first entry is 9:36 at early in the morning. And now again, second entry. Even in the second entry also, you got around 20 points. The first entry you got, okay, you consider from here, you got around 19 points. Again, in the second entry, you got another 19 points.
ఓకే, యుల్ గెట్ ఇట్, నో వరీస్. ఇక్కడ వరకు కూడా వెళ్తుంది అది. సో దీన్ని మీరు ఇలా కూడా వాడుకోవచ్చు. సో అదే మనకు రిట్రేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో those who are joined yesterday in this group, please understand, any time when alert comes, just mark the high and low of that candle in 1 minute time frame, or even prior candle also you can note it. Okay, note down, nothing like that. ఏదైనా క్యాండిల్, దాని ముందు క్యాండిల్ కానీ ఆ క్యాండిల్ కానీ మీరు నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకుని దాని హై లో మార్క్ చేయండి. మార్క్ ది హై అండ్ లో లైక్ దిస్ అండ్ వెయిట్. ఈవెన్ మార్క్ ఇన్ ది ఆప్షన్ ఆల్సో, రైట్? దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ being used and traded. So this is our nth candle in the high. What is the high? 156. While talking to you itself, we got entry, and it is now 150. 650 paise is the high. So it's now going 157. So any time when it retraces, see here exactly it retraced in our what you call with the retracement వచ్చింది. So ఎవరైతే indicators, those who are using indicators, here is the entry for them. And those who are using the Nifty trend change alerts, and to understand that this is the way that you have to draw lines, and just when it retraces, that is a double entry. First entry is here, second entry is here. Okay, so that's it for the day. If you have any questions, you can ask me, or else we'll close this. So this is all sector dashboard. So whenever you see some sectors over here, there would be a Telegram alert system also. You get sectors here. So వచ్చిన sectors మీరు ఇక్కడ చూసుకోవచ్చు. And this is my dashboard, which is breakout entry for pivots P1 and R1 and S1. This is so wonderful. And here also you get breakout stocks, and once you see them, you get very good entries. See my indicators, they help you a lot. Just come down and wait for the stock to retrace and go for buy. Okay, yeah. ఎవరికైనా ఏదైనా అడగాలంటే అడగచ్చండి. అదర్వైజ్ మై నెంబర్ ఇస్ 9492340656. దే కెన్ కాంటాక్ట్ మీ at my number 9492340656 is my number. Okay. సార్ బంధన్ బ్యాంక్ అనేది లోయర్ సర్క్యూట్ కి వెళ్ళి వెనక్కి వచ్చేస్తుందండి. అది పీ కాల్ వచ్చింది సార్. బంధన్ బ్యాంక్, ఓకే. బంధన్ బ్యాంక్ ఇంకా దాని మూమెంట్ ఉందండి, ఫాలో ఉంది. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ డౌన్. మీరు అలాంటి స్టాక్స్ ఎందుకు పిక్ చేస్తున్నారు సార్? మీరు లాస్ట్ టైం కూడా నేను నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా మీరు ఎక్కువ గ్యాప్ డౌన్ అనేది తీసుకోకండి సార్. డోంట్ పిక్ ద స్టాక్స్ విచ్ హావ్ గట్, అంటే తక్కువ ప్రైస్ కదా అనుకుంటే మీరు అనుకోవచ్చు. కానీ దిస్ ఇస్ హ్యూజ్ గ్యాప్ డౌన్. ఇంత గ్యాప్ డౌన్ ఇన్ ఏ డే, ఇన్ జస్ట్ 5 minutes మార్కెట్ ఓపెన్ అవుతూనే 9.9% పడిపోయిందంటే ఆ స్టాక్ ని పడగొట్టనిస్తారా? ఇంకా మీరు ఆలోచించండి. మనం కూడా కొంత ఆలోచించాలి. ఎంత ఇలాంటి స్టాక్స్ ఏం చేసుకుని మీ షీట్ లో ఇలా ఉందండి అంటే నేను ఇరకాటన పడతాను. చూడండి ఇక్కడ మీరు ఒకసారి ఫస్ట్ స్టాక్ సెలెక్షన్, ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, whenever, it may be your own stock selection, it may be my stock selection from my sheet లో నుంచి తీసుకున్నా, మీ సొంతంగా తీసుకున్నా, గ్యాప్ డౌన్ ఎక్కువ ఉండకూడదు, గ్యాప్ అప్ ఎక్కువ ఉండకూడదు. నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నిన్నటి క్లోజ్ దగ్గర ఉంటే మనకి ఆ స్టాక్ పర్ఫెక్ట్ గా వెళ్తుంది. టీవీఎస్ మోటార్ ఎందుకు వెళ్ళింది? బికాస్ నిన్నటి నుంచి అది బాగుంది, ప్లస్ టీవీఎస్ మోటార్ నిన్నటి క్లోజ్ దగ్గరే ఓపెన్ అయింది. చూడండి, ఈ హైట్ చేస్తాను, ఇండికేటర్స్ ఒకసారి హైట్ చేస్తాను, మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఉందా, దీని దగ్గరగా ఉంది. గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, there is a gap up but not much. From the high to this you can see only 0.041. సో అలాంటి స్టాక్స్ మీరు ఎంచుకోండి. గ్యాప్ డౌన్ పడిపోయింది కదా, ఇంకా పడిపోతుంది అని అనుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు లోయర్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నారు? లోయర్ సర్క్యూట్ అప్పుడు మీరు తీసుకునే ముందు తెలియాలి, ఇంత గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు లోయర్ సర్క్యూట్ ఫామ్ అవుతుందని మీకు ఐడియా ఉండాలి. స్టాక్ తీసుకున్నప్పుడు చూడటం కంగారులో చూడలేదు సార్. సరే సార్, చేయకండి, అలా చేయకండి. ఏం లేదు సార్, మీరు 9:30కనే ట్రేడ్ చేయండి. కంగారులో రిట్రేస్మెంట్ అనేది 9:30కు అవుతుంది. మీరేమి కంగారు పడిపోగలరు, పొద్దున్నే చేయక్కర్లేదు. పొద్దున్నే చేసే మాట అయితే ఇక్కడ మనం అలర్ట్స్ ని ఫాలో అయ్యాం అనుకోండి, మనకి ఇక్కడ అలర్ట్స్ వస్తాయి. యూ గెట్ ది స్టాక్స్ హియర్. ఓకే, బంధన్ బ్యాంక్ వచ్చింది అనుకుందాం. ఓకే, బంధన్ బ్యాంక్ పడుతుంది, ఇది ఇంకా పడుతుంది, కానీ ఇట్ టేక్స్ టైం. అగైన్ అందులో మనకి ఆప్షన్స్ కదలవు కొద్దిగా. బంధన్ బ్యాంక్ ఒకటి, ఇంకోటి ఉండేది. ఐఆర్ఏ చాలా ట్రాప్ చేస్తారు ఈ దీంట్లో. ఆర్బిఎల్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, వీటిలో ఎక్కువ ఆపరేటర్స్ ఉంటారు.
ఒరిజినల్ ఓకే. ట్రేడర్స్ ఉంటారు. చూసుకొని చేసుకోండి. ఇగో ఇక్కడ చూడండి ఎన్ని నెలలకు వచ్చిందో ఒకసారి చూద్దాం. 916 కనుక ఇక్కడ వచ్చింది బంధన్ బ్యాంక్. బంధన్ బ్యాంక్ ఓకే. 185 పుట్ ఆప్షన్ తీసుకోమంది. మనం వెంటనే పోనీ పుట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. సో లెట్ మీ చెక్ థాట్ ఆల్సో. ఈ విధంగా కూడా మీకు చెప్తాను. ఓకే. ఎంత పుట్ మీరేం తీసుకున్నారు మీరు? పుట్టా అదే లేకపోతే సార్ సెల్ చేసా? 185 PE తీసుకున్నాం సార్. 185 PE. ఓకే. ఓకే. దెన్ ఫైన్. ఇది చూడండి మీరు తీసుకున్నారు కరెక్టే. ఫస్ట్ రూల్ ఏం చెప్పాను నేను? వాట్ వాస్ ద రూల్? ద ఫస్ట్ రూల్ ఈస్ దట్ యూ హ్యావ్ టు మనకు వచ్చిన టైం 916కి వచ్చింది కదా, అంటే ఫస్ట్ క్యాండిల్ 915 అయిపోయిన తర్వాత వచ్చింది మనకి. దీన్ని హై బ్రేక్ చేయాలి సార్. లేదంటే పక్కన క్యాలిక్యులేటర్ ఉంది, అది ఎందుకు అవట్లేదు? పక్కన క్యాలిక్యులేటర్ ఉంది, 12 రూపాయల 20 పైసలకి కొంత బఫర్ యాడ్ చేసుకుని దెన్ ఓన్లీ విల్ బై, అదర్వైజ్ విల్ నాట్ బై. యూ షుడ్ నాట్ బై ఆల్సో. ఓకే. నౌ సార్. ఎక్కడ మీ ఎంట్రీ ఎక్కడ? 8.90 పైసలు తీసుకున్నాం సార్. అయితే ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే సార్, ప్రాఫిట్ లో ఉన్నాం సార్. 3,000 రూపాయలు కదా, ఒక 3,600 ఒక లాట్ స్టేజ్. ఓకే సార్. ప్రాఫిట్ లోనే ఉంటారు మీరు. మస్ట్. ఇది కూడా ఓకే వెళ్తుంది, సార్. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది డోంట్ వరీ. ఇప్పుడు ఇప్పుడు ఇది పడింది అనుకోండి, దీనికి ఫిబొనాచి వేసుకోవడం నేర్చుకోండి. నేను చెప్తున్నాను రోజును. సో దిస్ ఇస్ ఓకే సార్. సింపుల్ ఫిబొనాచి. ఇక్కడ ఇగో దిస్ ఇస్ అవర్ ఫిబొనాచి. ఇది ఓకే దీనిపైన సార్. సస్టైన్ అయితే వెళ్ళిపోతుంది పైకి మళ్ళీ. ఓకే సార్. చూసుకోండి, 10 రూపాయలు 30 పైసలు అయింది. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని చేసుకోవచ్చు, లేదా స్టాప్ లాస్ ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఎనీవన్ ఎల్స్? ఎనీథింగ్? ఎనీ క్వశ్చన్స్ సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Okay, see, let us go and check our what happened to our put option. Oh, I forgot it. At 180 వెళ్ళిపోయిందండి. So it is gone from our price to 131 పాయింట్స్. చెప్పాను కదా, 35 పాయింట్లు ఈజీగా మనకి ఇందులో నిఫ్టీలో ఈజీగా తీయచ్చు. విత్ ద ట్రెండ్ చేంజ్ అలర్ట్ ఆల్సో వీ కెన్ టేక్ ప్రాఫిట్ ఫ్రమ్ దిస్ యూజింగ్ దిస్ స్ట్రాటజీ. బట్ ఆల్ ఆఫ్ యూ నీడ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు ఫాలో యువర్ analysis and you have to follow your stop loss. Stop loss is always must. Remember, stop loss saves our capital and we have to keep our capital intact. ఎంతో కొంత you should keep 1%. Like, I should not lose to 2% or 10%, whatever you think. See, risk reward is always your own. It all related to your financial and the weight of your purse. So దాన్ని బట్టి మీరు వెళ్ళండి. ఓకే, రైట్. నిఫ్టీ is falling well. So retracement fall ante this is the one. See, you can see, as I told you, whenever it goes and test this zone, we wrap and came down. This is powerful fall. అందుకనే పవర్ఫుల్ గా మన ఆప్షన్ కూడా అంతే చక్కగా పవర్ఫుల్ గా వెళ్ళింది. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి దాన్ని మన పైకి వెళ్ళింది. ఇక్కడ మన ఇది రిట్రేస్మెంట్ నేను మీకు చూపించాను. ఇదేమో మన ట్రెండ్ చేంజ్ అలర్ట్ జోన్. ట్రెండ్ చేంజ్ అలర్ట్ దగ్గర మనకి ఇక్కడ ఎంట్రీ ఇస్తే 137 to 180. దట్ మీన్స్ ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ ఎంట్రీ. 44 పాయింట్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ your all your patience and trust in me, and we'll meet again tomorrow. And I have a session in Visakhapatnam. Those who are in and around Visakhapatnam can meet me there in that. Allies Blue World conduct చేస్తున్న TEDx అనేది సెషన్ ఓన్లీ ఫర్, మోస్ట్లీ ఫర్ తెలుగు పీపుల్ ఇన్ అండ్ అరౌండ్. జనరల్గా వైజాగ్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ట్రేడర్స్ చాలా తక్కువ. ఎక్కువ ట్రేడర్స్ రాయలసీమ, హైదరాబాద్ ఏరియాలో ఉంటారు. చిత్తూరు, రాయలసీమ, హైదరాబాద్ ఏరియాలో ఉంటారు. వైజాగ్ అండ్ శ్రీకాకుళం బెల్ట్లో కొద్దిగా తక్కువ. సో స్టిల్, ఇఫ్ ఎట్ ఆల్ anybody is there, or if you want any sheet like this, they can contact me. The sheet is going, offer is going on this sheet, and you can avail this offer and get this into trading. If at all, if you are trading, don't trade on any your own analysis, or I mean, I don't say your own analysis. I say by guessing. Just trade with my data driven trading system. Okay, thank you again. Okay, ఉంటానండి. నమస్తే. किसी को कुछ पूछना है? If you have any questions, you can ask me again. I'm giving you a few more minutes. Hi sir, Niruti here. Can I? Yes, Niruti sir. Boliye sir. How are you? Achha, what I want to know is this fib retracement indicator. Now it is based on the open price, or it based on whatever is the chart time frame, like 5 minutes, 10 minutes. or 15 No sir. minutes? No sir. Only first 5 minutes open and high low, sir. Open because I have taken this. Why? Because I could have made it dynamic, like whenever the price goes, it will
that will show you all the lines distracted, and you will not find the right entry. Sometimes it will show Correct. you at 110, and sometimes it tells you at 120, 130. So instead of that, what I did is that I fixed it to a first 5 minutes candle. So so you'll wait. You should have patience with my indicator. Once you wait for the first candle to complete and wait for the retracement, and it goes up. Okay. All right. So basically, it's even if I select a 15 minutes time frame, this Fibonacci Doesn't, points will it be as won't, per 5 minutes only, right? it won't change. That's a place won't change, sir. Okay. Okay. All right. And the Gyan Right, is sir. also same or depending upon the time frame, or how does that Gyan indicator work? GAN is again also, that is also with open price for first 5 minutes candle, open and high. Because why I fixed this, the sheet 2 users have the live GAN levels here. For example, now the GAN bullish level is 24,000, 24, 25. GAN bearish level is 23,986. That means you can also look at Nifty and draw lines whenever you want using this live session. This is live GAN bullish, live GAN bearish, live. And these are all GAN bullish with the with pre-open market price. Similarly, my indicator also has with the open price, like with the first 5 minutes candle open price, it calculates and gives you the GAN open and GAN bullish and GAN bearish levels. Okay, sir? Okay. All right. Okay. Right. Perfect. Got it. Right. Thanks. Thank you, sir. Thank you. Bye. సార్ గుడ్ మార్నింగ్ సార్. Good morning. Good morning, sir. హలో చెప్పండి చెప్పండి. ఒకసారి మన ఆల్డాస్ ఉంది కదా సార్ చార్ట్, దాంట్లో ఈ పివోట్ లైన్ ఉంది కదా సార్, ఇది ఒక్కసారి 2 minutes ఎక్స్ప్లెయిన్ కదా సార్ ఏ టైం? ఈ షీట్ నా? అవును సార్. ఇప్పుడు కనిపిస్తుంది దాన్ని. మీ పేరండి? గిరీష్ సార్. గిరీష్ గారు. సార్ ఇప్పుడు మనకి స్టాక్స్ పొద్దున్నే మీరు చూసారో లేదని మిమ్మల్ని అడిగాను కూడా, చూసారో లేదని. మనకి స్టాక్స్ 3 వచ్చాయి ఇక్కడ, 2 వచ్చాయి అనుకుంటా. మీకు షేర్ చేసినప్పటికి 2 ఉన్నాయి. సో ఏ స్టాక్ టీవీఎస్ మోటార్ అయితే ఉన్నది గ్యారంటీగా. సో టీవీఎస్ మోటార్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు టీవీఎస్ మోటార్ వచ్చినప్పుడు ఏం చేయాలి? టీవీఎస్ మోటార్ మనం చార్ట్ మీద ఓపెన్ చేసుకుంటే అక్కడ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ గానే మనకి ఆల్రెడీ ఇండికేటర్స్ మీద ఉన్నాయి కాబట్టి, ఇండికేటర్ పైన ఉందా కింద ఉందా చూడండి. గ్యాన్ బులిష్ పైన ఉందా, గ్యాన్ బెరిష్ పైన ఉందా చూడండి. ఓకే, గ్యాన్ బులిష్ పైన ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఏ కాల్ ఆప్షన్. అయితే ఇక్కడ కేసు కూడా ఏంటంటే, ఫస్ట్ క్యాండిల్ పెద్దది ఉంది కాబట్టి దీని కేసు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వెనెవర్ యూ సీ ఫస్ట్ క్యాండిల్ ఇస్ సో బిగ్, మీరు దాన్ని ప్రైస్ తీసుకోండి, దాన్ని 30% మీరు తీసుకోండి. 30% ఇది నథింగ్ బట్ ఆఫ్ ఫిబొనాచి లెవెల్స్. సో ఈవెన్ ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇది ఇలా వస్తుంది, ఇక్కడ వరకు వచ్చినా కూడా మన ఫిబొనాచిని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. 2-3 రోజులు వాడితే మీకే అలవాటు అవుతుంది. ఇందులో మరొకటి ఉంది, మీరు చూసినట్టయితే ఇక్కడ కిందన ఈ బ్రేక్అవుట్ స్టాక్స్ అని, తర్వాత ఇంకోటి స్వింగ్ ట్రేడ్ అని ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ రివర్సల్ స్ట్రాటజీ కూడా ఇచ్చాను. 9:40కి చూసుకోవచ్చు, 9:35కి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టాక్స్ 9:35 తర్వాత మార్కెట్ బులిష్ అయితే 9:35 క్యాండిల్ ని మీరు హైలో మార్క్ చేసుకోవాలి ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే. యూ హ్యావ్ టు మార్క్ హై లో లైక్ దిస్. సో దిస్ ఇస్ 9:35 క్యాండిల్. ఈ క్యాండిల్ లో మన స్టాప్ లాస్ ఉంటుంది. సో ఇది బులిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 90% ఛాన్సెస్ ఆర్ దేర్, రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ రివర్సల్. యూ కెన్ గో అండ్ చెక్ 1 by 1. 9:35 క్యాండిల్, ఇది 9:35 క్యాండిల్. ఇక్కడ నుంచి ఇట్ వెంట్ అప్. So those who want to trade in cash, they can change this to cash. It is future F&O stocks. If you want to trade in cash also, you can select cash. See, chudandi then chakkaga ellinda Polycab 9:35 candle reversal. It went so well. Okay sir. So ikkada meer reversal kuda ante chudandi, for example I'm telling you, all of you, suppose if you want to trade early in the morning, you got an option here to select stocks over here. Okay, but if you want to trade after the market volatility is settled down, you can come over here and select the Nifty trend reversal stocks. This is a reversal based on candles patterns. Now price action. So now you see Grasim. Let us see Grasim. This is 9:35 candle. Okay, even if you mark this 9:35 high and low is not broken. సో ఇది మనకి ఎక్కడ బాగా పనిచేస్తుంది అంటే క్యాష్ లో బాగా పనిచేస్తుంది. దిస్ వర్క్స్ సో వెల్ ఇన్ క్యాష్ బికాస్ వీ కెన్ గో ఫర్ క్యాష్. ఆప్షన్ ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్, బికాస్ ఆప్షన్ హ్యాస్ సో మెనీ థింగ్స్ టు బి క్యాల్కులేటెడ్.
But if you want to trade in cash, this is one of the best. రివర్సల్ అట్ Okay. 9:30 అంటే మార్కెట్ వాలటిలిటీ తగ్గిపోయిన తర్వాత ట్రేడ్ చేయాలనుకోండి. సి దిస్ ఇస్ సుప్రీం ఇండస్ట్రీస్. సి ఎగ్జాక్ట్లీ ఎట్ 9:30. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు.